నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రకటనలో కొన్ని రెరా కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబరు తప్పనిసరి నిబంధనను పాటించుకోవడం లేదు. ఇల్లు లేదంటే ఫ్లాట్ లేదంటే యూనిట్ అమ్మకాలపై రెరా రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని రెరా గట్టిగా సూచించింది. ఆ దిశగా ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ గట్టిగా హెచ్చరించింది. ఇక రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు దాటితే 8 కంటే ఎక్కువ యూనిట్లు కలిగి ఉన్న ప్రతి ప్రాజెక్టును ముందుగా తెలంగాణ రెరాలో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ను మంజూరు చేసిన తర్వాతే ఆ నెంబర్ ద్వారా అమ్మకాలపై ప్రకటన చేయాలి. ఇటీవల రిజిస్ట్రేషన్ నెంబర్ పొందుపరచని చట్ట విరుద్ధమైన ప్రకటనలు రెరా దృష్టికి రావడంతో ఆయా ప్రాజెక్టు సంస్థలకు రెరా అథారిటీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, అలాగే వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమయ్య ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ను పొందుపరిచినప్పటికీ ఆ ప్రకటన రెరా నిబంధనల మేరకు లేనట్టుగా అథారిటీ గుర్తించింది. ఇక స్వర్గసీమ కన్స్ట్రక్షన్ సంస్థ రూపొందించిన అమయ్య ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల సైజు, ప్రాజెక్టు పూర్తి పేరు, లేఅవుట్ రిజిస్టర్ చేసి ప్రకటన మాత్రం పూర్తి రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించారని నిర్ణయానికి వచ్చింది. ఇక ఈ క్రమంలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు షోకాజ్లు నోటీసులు జారీ చేసింది.